हरि ओम। ओम 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणी। हरि ओम। భగవద్గీత మొదటి అధ్యాయం. ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. ఓకే, సో ఒక్కసారి నిన్నటి శ్లోకాస్ చూద్దాం. 40 నుంచి. కులక్షయే ప్రణశ్యంతి कुलक्षये प्रणश्यन्ति కులధర్మా సనాతనాః कुलधर्माः सनातनाः ధర్మే నష్టే కులం కృత్స్నం धर्मे नष्टे कुलं कृत्स्नम् అధర్మోభిభవత్యుత अधर्मोऽभिभवत्युत అధర్మాభిభవాత్ కృష్ణ अधर्माभिभवात् कृष्णा ప్రదుష్యంతి కులస్త్రియః प्रदुष्यन्ति कुलस्त्रियः స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ श्रीषु दुष्टाशु वार्ष्णेय జాయతే వర్ణసంకరః जायते वर्णसङ्करः సంకరో నరకాయైవ संकरो नरकायैव కులఘ్నానాం కులస్య చ कुलघ्नानां कुलस्य च పతంతి పితరో హ్యేషాం पतन्ति पितरो ह्येषाम् లుప్తపిండోదకక్రియాః लुप्तपिण्डोदकक्रियाः దోషైరేతైః కులజ్ఞానాం दोषैरेतैकुलघ्नानाम् వర్ణసంకరకారకైః वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणाम् उत्सन्नकुलधर्माणाम् मनुष्याणां जनार्दन मनुष्याणां जनार्दन नरके नियतं वासः नरके नियतं वासः भवतीत्यनुशुश्रुमा. भवतीत्यनुशुश्रुमा నెక్స్ట్ కూడా చూద్దాం. అహో భతమహత్ పాపం
अहो बत महत्पापम् कर्तुं व्यवसिता वयं कर्तुं व्यवसिता वयम् यद्राज्यसुखलोभेन यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः। हन्तुं स्वजनमुद्यताः। ఇక్కడి వరకు నేను చూసాం ఎక్స్ప్లెనేషన్. సో అర్జునుడు రకరకాలుగా చెప్తూ ఉన్నాడు అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి, యుద్ధం వల్ల నష్టమే కలుగుతుంది మనకి, రకరకాల నష్టాలు. అందులో ఒకటేంటి, కుల క్షయం జరుగుతుంది. సో కుల క్షయం జరిగినప్పుడు దాని ఎఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో, ఏదైతే వంశంలో మగవాళ్ళు చనిపోతారో ఆ తర్వాత స్త్రీలు కూడా తప్పు చేసే కారణం ఎక్కువ ఉంటుంది. దానివల్ల పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్ణ సంకర జాయతే. సో వాళ్ళ వాళ్ళ వర్ణాలలో తేడాలు వస్తూ ఉంటాయి. అంతేకాదు, అలాగా జరుగుతున్నప్పుడు ఆ పితృలోకంలో ఉండే వాళ్ళకి తర్పణాలు ఇవ్వడంలో కూడా తప్పు జరుగుతూ ఉంటుంది. సో ప్రాపర్ తర్పణాలు ఇచ్చినా కూడా వాళ్ళకి చేరవు. సో అలాగా ఈ లోకంలో పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మనం ఈ యుద్ధం చేయడం అవసరమా అని అడుగుతూ ఉన్నట్టు. అంటే ఇది నాకెందుకో నచ్చట్లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మన అర్జునుడు. ఓకే. సో నిన్న ఇక్కడ వరకు టాపిక్ చూసామో, అయితే ఇక్కడ వరకు మాట్లాడుతున్నప్పుడు తన ఆలోచన విధానం ఏదైతే ఉందో కరెక్టే, అది కొంతవరకు కరెక్టే, అంటే కొంతవరకు. ఎందుకు, ధర్మాధర్మ విచక్షణ చేస్తున్నాడు ప్రాపర్ గానే. సో దీన్ని బట్టి ఇలా ఇలా జరుగుతుంది, ఇలాగా జరిగితే ఈ లాసెస్ ఏర్పడతాయి అని అంటున్నాడు. నిజంగానే ఏర్పడుతుంది. యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ. అయితే యుద్ధం ఎందుకు చేస్తున్నాము, పర్పస్ అనేది కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. జనరల్ గా నిన్న మనం ఈ టాపిక్ వరకు ఏం చేసాం కదా, ఏంటి అంటే 5 రకాలుగా యుద్ధాలు చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. అంటే యుద్ధం కూడా ఎందుకు జరుపుతున్నారు అని అంటే 5 రకాలు చెప్తూ ఉన్నారు జనరల్ గా. ఏంటి అని అంటే, ఫస్ట్, జనరల్ గా ప్రపంచంలో అసలు యుద్ధాలు ఎందుకు అవుతాయి అని అంటే రకరకాల ఇంటెన్షన్స్ బిహైండ్ ద వార్. ఒకటి ఏంటి అంట అంటే ఆ వాళ్ళ వాళ్ళ యొక్క ఆసుర స్వభావాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి, తృప్తిపరచుకోవడానికి. నా లోపల ఏదో అసురత్వం ఉంది, సో నాకు కొట్టాలని ఉంది, సో ఎదుటివాడిని కొట్టేస్తుంటాను అంతే. పెద్ద లాజిక్స్ అవసరం లేదు, బికాస్ నాకు కొట్టాలని ఉంది, కొట్టేస్తాను అంతే. సో వాళ్ళకి అసురత్వం ఉంది కాబట్టి ఆ అసురత్వాన్ని తృప్తిపరచుకోవడానికి ఆ యుద్ధం డిక్లేర్ చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు. సెకండ్ ఒక కారణం ఏంటి అని అంటే, రివెంజ్ తీసుకోవడానికి. ఇతరుల మీద ఎందుకు దండయాత్ర చేస్తున్నారు అని అంటే, వాళ్ళు వాళ్ళ మీద బదులు రివెంజ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇంతకు ముందు మనకి ఏదో వాళ్ళ వల్ల నష్టం జరిగింది, ఏదో కోల్పోయాము కాబట్టి వార్ డిక్లరేషన్, రివెంజ్ వార్స్ ఉంటాయి. థర్డ్ కారణం ఏంటి అని అంటే, థర్డ్ రీజన్ ఏమై ఉంటుంది అంటే స్వార్థం. మనకున్నది సరిపోవట్లేదు ఆర్ వాళ్ళకి ఎక్కువ ఉంది, ఇంకా ఇంకా మనకే కావాలి అని చెప్పేసి స్వార్థం వల్ల కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే రాజ్య విస్తరణ కోసం. నాకున్నది సరిపోవట్లేదు, నా రాజ్యం నేను ఇంకా విస్తరించుకుంటాను, అది ఇది అన్ని చుట్టుపక్కల అన్ని నాకే కావాలి, నా మాటే వినాలి అన్నప్పుడు వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కోసం చేసే యుద్ధాలు. ఓకే. లాస్ట్ వన్ ఏంటి అని అంటే, అధర్మం పెరుగుతున్నప్పుడు అధర్మాన్ని తొలగించడానికి చేసే యుద్ధం. ఓకే. సో ఇందులో ఏది తప్పు ఏది ఒప్పు అనేది కాదు, ఈ విధాలుగా చేస్తున్నారు. సో స్వార్థం కోసం చేస్తున్నారంటే అది యుద్ధం చేసినా పక్కవాడిని మనం ఏం చేసినా తప్పే, బట్ ఈ ఈ విధాలుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనే విషయం చెప్పారు. సో ఇందులో 5 విషయాలు చూసుకుంటే అర్జునుడికి సంబంధించింది ఏంటి, ఎలాంటి యుద్ధం మనం ఆలోచిస్తే గనక కంపల్సరీ ఆయన మాత్రం మ్, ఏదో ఆసురత్వ స్వభావాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి లేదు, ఆ యుద్ధం కాదు. సెకండ్ ఏంటి, ఏదో విధంగా స్వార్థం ఉందా అంటే స్వార్థము లేదు. థర్డ్, రివెంజ్ కోసము కాదు. యాక్చువల్గా రివెంజ్ తీసుకుంటుంది వాళ్ళు చిన్నప్పటి నుంచి, వీళ్ళకి ఎప్పుడు రివెంజ్ కోసం లేదు. వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీళ్ళు కాపాడుతూనే ఉన్నారు యుద్ధం లేకుండా. ఆ మామూలుగా
కూర్చొని మాటతో సమన్వయం చేసుకుందామని వీళ్ళు రెడీగా ఉన్నారు. సో అది కూడా కాదు, రివెంజ్ కోసం కూడా కాదు. అయితే మనం అనుకోవచ్చు, ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు అవమానించారు కదా ద్రౌపదిని, అది కూడా రివెంజే కదా అంటే, ఒక భీముడే శపథం చేస్తాడు. అందరూ ఏం శపథం చెయ్యరు, ఇట్లాగా మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి. అది కూడా భీముడు అప్పుడున్న కోపం వల్ల, ఇప్పుడు వాళ్ళకి అవమానం జరిగింది కాబట్టి శపథం ఏంటి, ఇక్కడి వరకే. కానీ యుద్ధం డిక్లరేషన్ కాదు. సో అది కూడా కాదు. అండ్ అర్జునుడికి రివెంజ్ తీసుకుందామనే మనసు లేదు. అర్జునుడి వల్ల, అర్జునుడికి మాత్రం ఆ ఇంటెన్షన్ లేదు. దెన్ లాస్ట్కి వచ్చేస్తే రాజ్య విస్తరణ. అసలు వీళ్ళకి ఉండడానికే రాజ్యం ఇవ్వట్లేదు, ఏది వీళ్ళ రాజ్యమే. ఇంకా వీళ్ళే రాజ్యం కోసం విస్తరణ చేద్దాం అనుకుంటారు. ప్రాపర్ గా మాట్లాడితే వీళ్ళదే, కానీ అది వాళ్ళు ఉంటామన్నా కూడా మీరే అన్ని చూసుకోండిరా బాబు, మాకు కొంచెం ఇవ్వండి అంటే కూడా దుర్యోధనుడు అస్సలు ఇష్టపడలేదు. సో ఈ విధంగా చూసుకుంటే ఈ 4 ప్రియారిటీస్ కనిపించట్లేదు. అర్జునుడు చేయాల్సింది ఏంటి అని అంటే, అధర్మం పెరిగిపోతుంది కాబట్టి అధర్మాన్ని నివారించడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి చేసే యుద్ధం ఇది అని గుర్తించగలగాలి. అక్కడనే ఇది ధర్మ యుద్ధమా అధర్మ యుద్ధమా అనే విచక్షణ కోల్పోతున్నాడు అర్జునుడు. సో గొప్ప గొప్ప మహాత్ములు భగవద్గీత పైన కమెంటరీ రాస్తున్న వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, అందుకే అక్కడ కన్ఫ్యూషన్ వచ్చింది అర్జునుడికి. సో ఇంతకు ముందు చెప్పిన లాజిక్స్ అన్నీ కూడా కరెక్టే, కానీ చేయాల్సింది ధర్మయుద్ధం. సో ఇందులో రెండిట్లో ఇది ధర్మమా అధర్మమా, ఇది నేను చెయ్యదగిందా కాదా అని గుర్తించడం ఎట్లాగా అంటే, అందుకోసమే ఆయనకి సాక్షాత్ భగవంతుడు ఆయన ఎదురుగానే ఉన్నాడు రథంలో కదా. సో అన్ని ధర్మాలకి మూలమైన భగవంతుడే, ధర్మనిష్ఠుడే అక్కడ ఉన్నప్పుడు ఇంకా అర్జునుడికి ఏంటి బాధ. సో దాని ద్వారా ధర్మబోధ మనకి కూడా జరుగుతుంది. ఒకటి ఆ ధర్మబోధ జనరల్ గా ఎట్లా ఉండాలి అనే విధానం. దెన్ స్వధర్మం, మమ ధర్మం ఏంటి. ఆ భగవద్గీత ఫస్ట్ అక్షరం ధర్మక్షేత్రే అని స్టార్ట్ అవుతుంది. చివరగా ధ్రువాని తిర్మమ మమ అనే పదంతో ఎండ్ అవుతుంది. మమ అంటే నాకు, నేను. సో నా ధర్మం ఏంటి అనేది కంప్లీట్ భగవద్గీత. సో నేను ఎలా నడుచుకోవాలి, నేను ఎట్లాగా నా వ్యక్తిత్వాన్ని ఉద్ధరించుకోవాలి, అసలు నా నిజమైన ధర్మం ఏంటి అనేది ఒక పాయింట్ తెలుసుకోవడమే ఇదంతా మనకి చెప్తున్నారనమాట. సో ఇదంతా మనం ఇలాగ అర్థం చేసుకోవడానికి ఓకే. సో ఇంకా లాస్ట్ 46th శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు ఏమని, ఒకసారి చూద్దాం అది ఒకసారి. యది మా, ఒకవేళ నేను ఏం చేయాలి, అప్రతీకారం, ఎదురించకుండా, అశస్త్రం, శస్త్రం లేకుండా కూడా, శస్త్రపాణయ, ఈ విధంగా నేను అన్ని రకాల ఆయుధాలు ధరించి ఉన్నాను, కానీ ఇవి లేకుండా కూడా నేను ధార్తరాష్ట్ర రణే హన్యుహు, ఒకవేళ వాళ్ళు ధార్తరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రుడి పుత్రులు వీళ్ళంతా దుర్యోధనాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధం చేసి నన్ను చంపేసిన, హన్యుహు చంపేసినా కూడా, తన్మే నాకు క్షేమతరం భవేత్. సో ఈ యుద్ధానికి రెడీ అయి ఉన్న నేను యుద్ధంలో ఆయుధాలు విడిచిపెట్టైనా సరే ప్రతీకారంతో ఆ నేను వీళ్ళతో యుద్ధం చెయ్యను, ఏ రకమైన ఆ ఎదురు నేను ఇవ్వను. వాళ్ళు నన్ను యుద్ధంలో ఒకవేళ చంపేసినా కూడా నాకు అది మంచి జరుగుతుంది అంటున్నాడు. తన రోల్ మర్చిపోయిండు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోకుండా మంచితనం అనే ఒక మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. సేమ్ మనం మళ్ళీ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక తల్లికి వాళ్ళ బిడ్డ అంటే పిల్లలంటే ఇష్టము అని ఉన్నప్పటికీ కూడా, వాడు ఆడుకునే బొమ్మలలో ఏదో వానికి హాని కలిగించే చాకు అట్లాంటి బొమ్మలు ఉన్నాయనుకోండి, కూర్చునేది గ్లాస్ పెంకులు ఉండేది, అక్కడే వదిలేస్తుందా, అయ్యో నా పిల్లలు ఇష్టంగా ఆడుకుంటున్నారండి ఆడుకోండి అని. లేదు, వాడు ఇవ్వట్లేదు తీద్దాము అని అంటే వాడికి అదే కావాలని పట్టుకున్నాడు అనుకోండి, ఏం చేస్తుంది, ఏదో విధంగా లాక్కుంటుంది.
దాన్ని ఏదో విధంగా రీప్లేస్ చేయడం, లేకపోతే ఆ దాంట్లో ఇంకొకటి ఇవ్వడం, లేదంటే ఇవ్వకపోతే ఒకటి వేయడం గట్టిగా. ఇప్పుడు ఏమంటారు దాన్ని? హింస అంటారా? ఆ, అలా ఎలా చేస్తారండి? కాదు. అట్లీస్ట్ సిచ్యువేషన్ తెలివిగానన్నా హ్యాండిల్ చేయగలగాలి, లేకపోతే వాడికి ఏదో రకంగా నచ్చజెప్పన్నా తీసుకోగలగాలి. ఇదే విషయంలో లేదండి, నేను చాలా మంచి మదర్ని అవ్వాలనుకుంటున్నాను, మా పిల్లలకి నేను చాలా స్వీట్ ఫాదర్ని, లేకపోతే కొంతమంది ఇలా చెప్తుంటారు, చిన్నప్పుడు మాకు కోరుకున్న ఏవి దొరకలేదండి, అందుకే మా పిల్లలకి అన్ని ఇచ్చేస్తున్నాం. అన్ని. ఉం? ఈ మధ్య మహా హానికరమైనది ఏంటి? సెల్ ఫోన్. వాడి చేతిలో సెల్ ఫోన్ పెట్టాలి, వాడి నోట్లో అన్నం పెట్టాలి, వాడు ఏమన్నా చేసుకోండి. మాకు చిన్నప్పుడు అంత ఏముంది మాతాజీ, ఏం లేదు. కొంతమంది అది మరి తెలిసి అంటున్నారా, వాళ్ళకి అజ్ఞానమా, లేకపోతే ఎంతో సంపాదిస్తున్నామని చెప్పేసి చిప్పుపోతున్న అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ఏది హాని అంటే ఇప్పుడు ఫిజికల్ గా హర్ట్ అవ్వడమే కాదు, ఎమోషనల్ గా హర్ట్ అవ్వడం కూడా డ్యామేజ్. అంటే మేము అనుభవించలేదు కదా, మా పిల్లలకి అనుభవిస్తున్నాం. ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా లగ్జరియస్ లైఫ్స్ ఇచ్చేసరికి వాళ్ళకి బాడీ కదలట్లేదు కొందరికి. అంతగా పెరిగిపోతుంది వాళ్ళ సైజు. అంత సైజ్ పెంచుతున్న పిల్లల గురించి నేను చెప్తున్నా. ఎందుకండి ఇలా అని అంటే, మేము చిన్నప్పుడు కష్టపడ్డాం కదా, ఇప్పుడు మా పిల్లలకి అన్ని మీరు కష్టపడితే వాళ్ళకి కష్టపెట్టకండి, వాళ్ళని మట్టిలో వేసి కొట్టకండి, కానీ వాళ్ళకి మంచి చెడు తెలియాలి ఒకటి. సెకండ్, కష్టం తెలియాలని చెప్పేసి జీరో నుంచి రావాలి అని ఎవరు అనరు. కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఏదైతే ఉందో, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, అది నేర్పగలగాలి. జనరేషన్ బట్టి మారిపోతుంటది, కాలం బట్టి మారిపోతుంటది, కాబట్టి ఆ విధమైన సేఫ్టీ వాళ్ళకి ఇవ్వగలగాలి. అలా ఇవ్వకపోవడం వల్లనే తర్వాత తర్వాత మళ్ళీ సీవియర్ డిజాస్టర్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అర్జునుడు అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఆఖరికి దుర్యోధనులు కౌరవాది వాళ్ళ చేతిలో నేను చచ్చిపోవడానికి కూడా రెడీ అని అంటే, అసలు నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న శాస్త్ర జ్ఞానం ఏది? యుద్ధం ఎందుకు చెయ్యాలి ఒక క్షత్రియుడు? ధర్మాన్ని ఎట్లా నిలబెట్టాలి? ఇవన్నీ కూడా ఆయన మోహంతో కమ్ముకుపోయినాయి, మర్చిపోయిండు. సో ఇదే విషయాన్ని లాజికల్ గా అనిపించినప్పటికీ కూడా అది కరెక్ట్ కాదు. ఓకే. సో వీళ్ళను యుద్ధంలో చంపేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అని లాస్ట్ మాట అంటున్నాడు. దెన్ తర్వాత ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. సంజయుడు అంటున్నాడు ఇప్పుడు. సంజయ ఉవాచ सञ्जय उवाच ఏవముక్త్వార్జునః సంఖ్యే एवमुक्त्वार्जुनः सङ्ख्ये రథోపస్థ ఉపావిశత్. रथोपस्थ उपाविशत् విసృజ్య సశరం చాపం विसृज्य शशरं चापम् శోక సంవిఘ్న మానసః. शोकसंविघ्नमानसः సో సంజయుడు అంటున్నాడు, ఇట్లాగా పలికిన ఏవం ఉక్త్వా అర్జున. సో ఇట్లాగా పలికిన అర్జునుడు ఏం చేశాడు? రథ రథోపస్థ ఉపావిశత్. ఆ రథం ఏదైతే ఉందో అందులో కూర్చుండిపోయాడు. ఎట్లా కూర్చుండిపోయాడు? విసృజ్య సశరం చాపం. ఆయన అప్పటి వరకు మాట్లాడుతూ ఏదైతే ఆయన రథంలో ఆయన ధనుస్సు బాణం ఇవన్నీ పట్టుకున్నాడో, విసృజ్య పక్కన పడేసి విసిరేసి కూర్చున్నాడు వెనక్కి వెనక్కి వెళ్ళి. తర్వాత ఎట్లా ఉంది ఆయన హృదయం? శోక సంవిఘ్న మానసః. ఆయన హృదయం ఏదైతే ఉందో చాలా శోకంతో, దుఃఖంతో, ఏం చేయాలో అర్థం కాని ఒక ఆవేదనతో మనస్సు నిండిపోయి ఉంది. ఓకే. సో ఇట్లాంటి శోకంలో మునిగిపోయిన అర్జునుడు ఎక్కడ? యుద్ధంలో దుఃఖంలో మునిగిపోయిన అర్జునుడు ఆయన చేతిలో ఉన్న గాంధీవం ఎక్సెట్రా ఎక్సెట్రా ఆయుధాలన్నీ వదిలి పడేసి ఆ రథంలో వెనక్కి వెళ్ళి, అంటే వీక్ అయిపోయింది, ఇంకా చెప్పాడు కదా నిల్చోలేకపోతున్నాను అది ఇది అని చెప్పేసి, సో వదిలేసి అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. ఓకే. ఇది ఫస్ట్ చాప్టర్, అర్జునుడి పరిస్థితి. ఉమ్, ఒక్కొక్కసారి
అర్జునుడి పరిస్థితి ఆలోచిస్తుంటే మనకి ఎంత దగ్గర పరిస్థితి ఆలోచించండి. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే, చిన్నగా మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోతే, అన్ని పనులు వదిలేసి "ఛే, ఈరోజు నాకు వంట చేయాలనిపించట్లేదు, ఈరోజు నాకు బిజినెస్ సరిగా ఇంట్రెస్ట్ లేదు", ఏది ఉన్నా దాన్ని అక్కడ పడేసి ఏదో ఒకటి మనం ఎవ్వరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతాం. అయితే ఇంట్లో వాళ్ళు ఎక్కడికి కనిపించకుండా వెళ్ళిపోరు కాబట్టి ఆ కిచెన్ లోనే మూలకి నక్కి నక్కి కూర్చుంటారు. లేదా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే బండి తీసుకొని అని బయటికి వెళ్ళిపోతారు కదా. సో అర్జునుడు కూడా యుద్ధంలో ఉన్నాడు, ఎక్కడికి పారిపోరాదు కాబట్టి అన్ని అక్కడ పడేసి ఆ మూలకి రథంలో వెళ్ళి కూర్చున్నాడు. నాకేమీ చేతనైతలేదు కృష్ణ, ఇంతగానం నా దుఃఖం ఉంది, ఎమోషనల్. ఈ మధ్య ఇంకో ట్రెండ్ అంటే మర్చిపోయాను. ఎమోషనల్ అయిపోయినా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా వెంటనే చిక్ 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 అని వాట్సాప్ లోకి వెళ్ళి స్టేటస్ పెట్టేస్తాం. మనకు నచ్చిన స్టేటస్లు ఏవో దొరుకుతాయి గ్రూప్ లో, కొంతమంది అట్లాంటివే పెడుతూ ఉంటారు. అందులోకి వెళ్ళి ఒక ఐదారు పికప్ చేసుకొని వచ్చి, ఈ మనుషులంతా ఇంతే, అవసరాలకి వాడుకునే వాళ్ళు, ఇది బాగుంది, మనకి ఏదో సెట్ అయ్యేటొచ్చింది, ఇట్లాగా రెండు మూడు తీసుకొచ్చి, లోకంలో ఏది శాశ్వతం కాదు, భగవంతుడే శాశ్వతం, అలాంటి స్టేటస్ లో నింపేసుకుంటాం కదా. ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాడ్నెస్ అన్నమాట. ఎవరైనా రిప్లై ఇచ్చి ఏమైనా ఏమైతుందండి అని చెప్పేసి అట్లానన్నా అంటాము. లేదు అని అంటే ఒక 4, 5 సార్లు అడిగినాక ఏం కాలేదు, ఏం కాలేదు అని అంటాం. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు 4 సార్లు అడిగి ఫోన్ చేసి ఏంటి అట్లా పెట్టినావు అంటే కథం. ఇంకా వాళ్ళకి మనం పుట్టినప్పటి నుంచి హాస్పిటల్లో ఏం జరిగిందన్నప్పటి నుంచి స్టార్ట్ పెడతాం మన బాధ. ఏం చెప్పమంటారండి మా వాళ్ళతోటి బాధ కదా. సో అట్లా అర్జునుడు లోపల ఉన్న ఆ భారం అంతా ఫస్ట్ చాప్టర్ అంతా కుమ్మరించి పోసాడు. కదా. అంతా బానే ఉంది కానీ బాధ ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తే తీరుతుందో వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. ఊకోండి మాతాజీ, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? అలాంటి వాళ్ళు ఎవరున్నారో వెతుకుతూ వెతుకుతూ స్టేటస్లు పెట్టుకుంటున్నారు. ఎవరిపైన నేను జోక్స్ ఏం వేయట్లేదు, బట్ చెప్తున్నా దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఈ ఈ లోకంలో. ఐ మీన్ ఈ ప్రజెంట్ కాలంలో అట్లా అవుతుంది. ఒక్కో రకంగా బాధ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు. కానీ అందరికంటే అదృష్టవంతుడు అర్జునుడు. ఆయన భగవంతుడి దగ్గరనే అన్ని కట్టడం జరిగింది. సో ఇట్లాగా అర్జునుని బాధ మొత్తం విని నాలాగేం నవ్వలేదండి కృష్ణుడు అని చెప్పేసి. సో అంతా ఓపికగా విని ఆయన మెసేజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు మెయిన్ గా కృష్ణుడు. ఓకే. సో అర్జునుడు ఎప్పుడైనా అర్జున అంటే ఏంటి అని అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ బుద్ధి కలిగిన వాడు. ఓకే. స్ట్రైట్ ఫార్వర్డ్ బుద్ధి అంటే మనం అనుకుంటున్న నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, నాకు నచ్చింది చెప్పేస్తా, అలా కాదు. ఓకే. సో మనుషులు అనేదంతా కర్కశంగా నోట్ ద్వారా బయటికి చెప్పేసేది కాదు. ఆయన లోపల ఏదైతే ఉందో అదే మాటలలో, ఆ మాటతో ఏదైతే అన్నాడో అదే చేతులలో చేసేవాడు. అంటే ఒకే థాట్, ఒకే మాట, ఒకే యాక్షన్ అన్నట్టు మార్చి మార్చి లోపల ఒకటి అనుకుంటూ బయటకు ఒకటి దాపరికం చేసుకునే అట్లాగా కాదు. సో ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇంకొకటి అర్జున అంటే మనకి రిలేటెడ్ ఏంటి అంటే ఆర్జయతి ఇది అర్జున. ఆర్జయతి అంటే స్వీకరించేవాడు, నేర్చుకునేవాడు, ఏదైనా సరే నేర్చుకుంటూ ఎదిగేవాడు. ఓకే. సో ఒక విద్యార్థి అని అనుకోవచ్చు అన్నమాట. సో నిత్యం నేర్చుకుంటూ ఉండేవాడు. సో కంప్లీట్ గా మనకి కూడా అప్లై అవుతుంది. మనం ఎంత చదువులు చదివినా ఇంకా జీవితం మనకి ఏదోటి నేర్పిస్తూనే ఉంటుంది. సో ఆ లక్షణాలను మనం స్వీకరించాలి. ఓకే. సో ఈ విధంగా అర్జునుడు ఆయన ఒపీనియన్స్ ఏమైతే ఉన్నాయో అన్ని చెప్పుకోవడం జరిగింది ఫస్ట్ చాప్టర్ లో. ఇదే పాయింట్ గా, ఇదే నెపంగా తీసుకొని శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పబోతున్నాడు అనేది మనందరికీ ఒక ఇండికేషన్. ఓకే. నెక్స్ట్ చివరిది చూద్దాం. ఓం తత్సత్ ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు इति श्रीमद्भगवद्गीतासु ఉపనిషత్సు उपनिषत्सु బ్రహ్మ విద్యాయాం ब्रह्मविद्यायां యోగశాస్త్రే योगशास्त्रे శ్రీకృష్ణార్జున సంవాదే
श्रीकृष्णार्जुनसंवादे అర్జున విషాదయోగో నామ अर्जुनविषादयोगो नाम ప్రథమోధ్యాయః. प्रथमोऽध्यायः। రైట్. సో ప్రథమ అధ్యాయ ఇక్కడ ఫస్ట్ చాప్టర్ అయ్యింది అని చెప్తున్నారు. అయితే మనకి మహాభారతంలో ఇట్లాగా అధ్యాయాలు డివైడ్ చేయలేదు. ఓకే, భీష్మ పర్వంలో కంప్లీట్ గా మధ్యలో వచ్చే కొన్ని 25 40 వరకేమో 42 వరకేమో వచ్చే చాప్టర్స్ లో భగవద్గీత కంప్లీట్ ఒకే దగ్గర ఉంటుంది. ఇట్లాగా డివైడ్ చేసి ఉండదు మహాభారతంలో చూస్తే. ఓకే, సో దీన్ని మనకి వేదవ్యాసుల వారు ద్రష్ట అంటే ఆయన ఇది ఎప్పుడో జరిగిపోయింది, జరిగిన తర్వాత ఆయన ఒక ఉపశక్తితో ద్రష్టించి దీన్ని చూసి దృష్టిగా భావించి దాన్ని గణపతి దేవుడు రాయడం జరిగింది. ఓకే, సో ప్రథమ అధ్యాయ, ప్రథమ అంటే ఇంకొక వర్డ్ మీనింగ్ కూడా ఆ మొదట అని ఒకటి, అండ్ విస్తరించుకోవడం అని. సో ఇక్కడ ఏంటి, అర్జునుడి విషాదం మొత్తం విస్తరించింది, ఆయన మనస్సంతా ఆ విషాదంలో నిండిపోయింది. ఏంటి, ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు. సో భగవద్గీతలో చెప్పబడిన విషయం అది, ఉపనిషత్తులలో సారం, బ్రహ్మ విద్య అయిన యోగ శాస్త్రమైన టాపిక్. ఎవరెవరి మధ్యలో సంవాదం, శ్రీకృష్ణ అర్జునుడి మధ్య సంవాదం. సో దీనికి పేరేం పెట్టారు అంటే అర్జున విషాద యోగం. అర్జున విషాదం అని పెట్టలేదు. అర్జున విషాదం అని పెట్టేది ఉంటే అందరి పేర్లతో విషాదం పెట్టాలి. ఉషా విషాదము, రాధిక విషాదం అని అన్ని పెట్టాలి. అయితే మన ఎందుకు పెట్టలేదండి, మన విషయాలు ఎందుకు జరగట్లేదు అని అంటే మనది యోగం అవ్వాలి అని చెప్తున్నారు. విషాదం యోగం అవ్వడం ఏంటి అని అంటే అదే చెప్తున్నారు ఇక్కడ. బాధ దాని నుంచి బయటపడాలి అని భగవంతుడి సంకల్పం, భగవంతుడి కోసం భగవంతుడి వరకు వెళ్తూ ఉంటే అది యోగం అవుతూ ఉంది. అంటే దానికి సమాధానం వస్తూ ఉంది. ఆ బాధలోనే ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది. నిజంగా ఆలోచించిన మనం ఒకవేళ ఎవరిదైనా నిజంగానే హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాం, లేదండి మీ సమస్య ఇది కదా, ఇట్లాగా ట్రై చేయండి అని మనం ఏమన్నా అన్నాం అనుకోండి, ఇది అవ్వదండి, మా ఇంట్లో ఇది పాసిబుల్ కాదు, మొహం మీదనే చెప్పేస్తుంటా అండ్ మరి ఎప్పుడైనా ప్రయత్నించారా అని. ప్రయత్న ప్రయత్నించ అరే ప్రయత్నిస్తే కదా తెలుస్తుంది సొల్యూషన్ ఎట్లా ఉంటది అని. కొంతమంది అసలు వినడానికి రెడీ ఉండరు సొల్యూషన్. మరి ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ ప్రాబ్లం ని మనం వినడమే వాళ్ళకి సొల్యూషన్. అంటే బడబడ బడబడ చెప్పేసుకుంటూనే ఉండాలి కానీ చెప్పిన తర్వాత మరి సమాధానం కోసం కదా వెయిట్ చేయాల్సిందే. లేదు, కొంతమంది కాల్ చేశారు, వాళ్ళ సమస్య మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మాతాజీ అని అంటే అయితే మరి అని అనే లోపే ఇక అంతే మాతాజీ, ఇక ఇట్లనే నడుస్తుంటది అని చెప్పేసి పెట్టేస్తాం. ఇదేదో బాగుంది, వాళ్ళే చెప్పేసుకొని వాళ్ళే వాళ్ళ సమస్య తీరదు అని ఫిక్స్ అయిపోతారు. ఇంకా వాళ్ళకి శ్రీకృష్ణుడు వచ్చినా కూడా ఏం పెద్ద లాభం లేదు కదా. కానీ ఇక్కడ అది కాదు, ఎదురుగా ఏదో ఒకటి చెయ్యాలి. యుద్ధం మధ్యలో ఉన్నాడు, ఆయన ఎదురుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు, సమస్య అతనికి చెప్పడం జరిగింది. అందుకోసమే అర్జునుడి విషాదం యోగం అయ్యింది. ఉమ్. సో మనది కూడా నిజంగా యోగం అయితే భగవంతుడు ఏదో రకంగా మనకి సమాధానం అందిస్తాడు. యోగం అవ్వడానికి శ్రీకృష్ణుడు రావడానికి పెద్ద మిరాకిల్స్ జరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ శ్రీకృష్ణుడు వచ్చాడు అని అంటే ఆయనకంటే ఉన్నాడండి, మనం ఇప్పుడు ఏ రథం ఎక్కి వెళ్ళాలి, ఏ రథం ఎక్కితే ఆయన ఏ రథంలో ఉన్నాడు అంటే సమాధానం అనేది, ఒక పరిష్కారం అనేది మన అంతరంగం నుంచి కూడా అందించగలుగుతాడు ఆయన. బయట ప్రయాణం చేయడం కాదు, బయట నుంచి దృష్టి లోపలికి అంతర్ముఖంగా ప్రయాణం చేయగలగాలి. ఒక సమస్యని సమస్యలాగా చూడకుండా ఒక సిచ్యువేషన్ లాగా చూడాలి ఫస్ట్. ఏదన్నా మనకి ఇష్టం లేని జరంగానే ముందే మనం అది సమస్య అని దానికి ఒక స్టాంప్ వేసేస్తాం. అన్ని సమస్యలు కావు, రకరకాల అనుభవాలు. ఆ అనుభవాలని మనకున్న జ్ఞానంతో డీల్ చేయడమే జీవితం. అవునండి, ఇప్పుడు భగవద్గీత అంత విన్న తర్వాత ఇంకా సమస్యలన్నీ పోతాయా? పోవు, ఎక్కువ వస్తాయి. హ? అవునా మాతాజీ, అమ్మ ఇప్పటి నుంచి క్లాస్ బంద్ చేస్తాం అయితే. ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి అనేది ఎలా చెప్తాం?
పోతాయి అని ఎవరైనా చెప్తే నమ్మకండి. ఓకే. హా, ఎందుకు అనంటే మనకేం బిజినెస్ డీలింగ్స్ కావు కదా భగవంతుడితో. ఓకే ఓకే, నేను నీతో గంట పారాయణం చేస్తాను, గంట నీ క్లాస్ వింటాను, గంట యూనో నీ గుడికి వస్తాను, నువ్వు నాకు ఇవి ఇవి బ్యాలెన్స్ చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ ఆయనతోని కాదు. మనకి కెపాసిటీ వస్తుంది లోపల, అంతరంగిక శక్తి వస్తుంది. ఒకసారి ఆ శక్తి వచ్చిన తర్వాత మీకు ఇంతకు ముందు కనిపించిన సమస్య ఏదైతే ఉందో అది ఇంత చిన్న పురుగులాగా కనిపిస్తుంది. అది కదా జీవితంలో ఎదగడం అంటే. ఒకసారి ఆ సమస్య నుంచి బయటపడడం అంటే ఏంటి అని అంటే అది మనకు అది సమస్యని అనిపించకుండా పోవడం. ఎందుకు? జీవితంలో తెలుసుకోవాల్సినవి కానీ మనం చేయాల్సినవి కానీ చాలా ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత ఎవ్వరు ఎవరిని ఆపలేరు. ఆపుతున్నట్టు కనిపించినా, అడ్డుకుంటున్నట్టు కనిపించినా, వాళ్ళు మనకు సమస్య అవుతున్నట్టు కనిపించినా అది మన మనస్సులో క్రియేట్ చేసుకున్న ఒక ఇమాజినరీ భావమే. ఆ భావంలో నుంచి ఎట్లాగా బయటికి రావాలి, మనస్సు ఎట్లాగా బంధనంలోకి పడేస్తుంది, ఆ బంధనం నుంచి, ఇమాజినరీ బంధనం నుంచి ఎట్లా బయటికి రావాలి అనేదే శాస్త్రజ్ఞానం. సో ఆ శాస్త్రజ్ఞానం తెలుసుకున్నప్పుడు అసలు బయట సమస్యలే లేవు. ఎందుకు? నిజంగా శాస్త్రజ్ఞానం అర్థమవుతే అంతా ఒకటే పరమాత్మ అని చెప్పిన తరువాత సమస్య క్రియేట్ చేసేది ఎవరు? సమస్యను ఎదుర్కొంటున్నా ఎస్ అనేవాడెవడు? వాడు కూడా లేడు. ఎస్, ఈరోజు నాకు ఈ సమస్యకి పరిష్కారం వచ్చింది అని అర్థం చేసుకుంటున్న ఆ బుద్ధి కూడా కరిగిపోతుంది, చివరి ఆలోచన కూడా. సో ఆ స్థితిలో ఉన్నప్పుడు సంపూర్ణ ఆనందమే తప్ప ఇంకా ఈ దుఃఖం అనేది లేదు అనే విషయం తెలుస్తుంది. అయితే ఇదంతా స్లోగా 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 జరగాల్సిన ప్రాసెస్. సడన్ గా చెప్తే ఇంతే పాయింట్ కంక్లూజన్. కానీ అది స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. మన లోపల కూడా శుద్ధత ఉండాలి కదా. మన లోపల మన మనస్సు రిసీవ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. అందుకోసమనే బయట కొన్ని సాధనలు చెప్పడం జరిగింది. మీరు భగవంతుని ఇట్లా ఉపాసించండి, ఇష్టమైన విధంగా తీర్థక్షేత్రాలకు వెళ్తారో, చదువుతారో, పారాయణాలు చేస్తారో, గుడికి వెళ్తారో, ఏదో ఒక రకంగా ఆయనను ఉపాసిస్తూ ఉన్నప్పుడు ఆయనను అర్థం చేసుకునే శక్తి ఆయన్నే కలుగజేస్తాడు. మొన్న ఏదో ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, భూమిలోకి దిగండి, భూమి మీకు ఆ ఆ తత్వం నేర్పిస్తుంది. ఎట్లాగా నేర్పిస్తుంది అంటే అది ప్రకృతి ధర్మం. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటే రకరకాలు మన మనస్సు దాంతోనే నిండిపోతుంది కాబట్టి ఆన్సర్ దొరుకుతుంది. సో నాకు భగవంతుడు కావాలి అంటే మళ్ళీ ఒక ఫార్మాట్ రూపంలో కాదు. ఆ సమస్య తీరిపోవాలి అని అనుకున్నప్పుడు ఆ జ్ఞానం పెరగాలి. భగవంతుడా నాకు ఆ స్థైర్యాన్ని ఇవ్వు, నాకు ఆ అండర్స్టాండింగ్ నేచర్ని పెంచు అని అన్నప్పుడు ఆయన ఏదో విధంగా ఒక అనుభవాన్ని గట్టిగా ఇస్తాడు. ఆ అనుభవమే మనకి జీవితంలో అన్ని రకాల విషయాలని క్లియర్ గా అర్థం చేపిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఇంత తెలిసిన శాస్త్ర విద్య ఉన్న అంత తెలిసిన అర్జునుడికి కూడా ఇక్కడెక్కడో వాళ్ళు అనే ఒక తాదాత్మ్యం చుట్టుకోవడం జరిగింది. ఉం? సో దానికి అర్జునుడు ఆ ప్రశ్న వేయడం జరిగింది. దాంతో మన కోసం, మనందరి కోసం, లోక ఉద్ధరణ కోసం భగవద్గీత శాస్త్రం అనేది రావడం జరిగింది. ఓకే. సో కొందరికి డౌట్స్ రావచ్చు. అదేంటండి, మళ్ళీ అదే ఆ వర్ణ సంకర కాన్సెప్ట్ పట్టుకొని నిజంగానే కదండి వర్ణ సంకరం అంతా జరుగుతుంది, కులక్షయం జరిగితే ఇన్ని డేంజర్స్ ఉంటాయి అని. ఎస్, ఉంటాయి. కానీ ఉద్దేశపూర్వకంగా ఆలోచిస్తే వర్ణ సంకరం కంటే ధర్మ సంకరం ఇంకా డేంజర్. ధర్మం పడిపోయి అధర్మం రకరకాలుగా అభివృద్ధి చెందుతుంది అంటే అది ఇంకా డేంజర్ కదా. అది వాళ్ళకే కాదు, మొత్తం భూమండలం అంతా డేంజర్. అవునా? కొంచెం వరకు వర్ణసంకరం మళ్ళీ మారే పరిస్థితులు ఉంటాయి కానీ అధర్మం పెరిగిపోతుంది అని అంటే కంప్లీట్ కొలాప్సే అవుతూ ఉంటుంది. సో క్యారెక్టర్ అనేది దిగజారిపోవద్దు, అధర్మం అనే సైడ్ వెళ్ళొద్దు అనేది ఇంపార్టెంట్. సో అందుకోసమే ఇది ధర్మ రక్షణ కోసం అని చెప్పేసి. ఇంకొకటి, ఇంత యుద్ధంలో ఇంత డిస్కషన్ జరిగిందా?
మనం ఫస్ట్ చాప్టర్ మాట్లాడుకోవడానికి 7-8 క్లాసెస్ అయినాయి, ఇంకా కొన్ని క్లాసెస్ ముందే మాట్లాడుకున్నాం. మనకి ఎన్ని గంటలు పట్టింది, మరి 18 అధ్యాయాలకి ఇంత టైం పట్టిందండి అని కొంతమంది అడుగుతారు. సో దానికే చెప్తున్నారు ఏంటి అని అంటే, రెండు రకాల ఆన్సర్స్ ఇవ్వచ్చు దానికి. ఒకటేమో వేదవ్యాసుడు అలాగ దర్శించి వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్ ని రాయడం జరిగింది. సెకండ్ ఏంటి అని అంటే, మేబీ అర్జునుడికి కృష్ణుడు రెండు మాటలలోనే చెప్పొచ్చు. ఆ రెండు మాటలని మనకి రాయడానికి ఇంత జరిగింది కావచ్చు. అండ్ శ్లోకాలు ఇంత ట్యూన్స్ అన్నీ జరగకపో ఉండొచ్చు, వాళ్ళ మధ్యలో నార్మల్ కాన్వర్జేషనే జరిగి ఉండొచ్చు. మనకి ఆ ఛందస్సు ఫార్మాట్ లో రాశారు కాబట్టి ఛందస్సు దీర్ఘం ట్యూన్ మనం అప్లై చేస్తూ ఉన్నాం. ఓకే. సో వాళ్ళ మధ్య అది జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు, నార్మల్ కాన్వర్జేషన్ అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి, బాగా ఆలోచిస్తే ప్రతిసారి కృష్ణుని ఋషికేశ అని అంటూ ఉంటాడు కదా, అంటే ఇంద్రియాల్ని తన గ్రిప్లో ఉంచిన వాడు అని. అయితే భగవంతుడు ఒక అతని ఇంద్రియాలేనా, సమిష్టి కూడా అతని కంట్రోల్లో ఉంటుంది. అలాంటప్పుడు మిగతా వాళ్ళు యుద్ధం చెయ్యాలా వద్దా అనేది ఆయనే డిసైడ్ అయ్యి ఉంటాడు. భగవంతుడే ఆపి ఉండొచ్చు. కొన్ని మూవీస్ లో మనకు చూపిస్తారు కదా, జస్ట్ హీరో హీరోయిన్ మాత్రమే మూమెంట్స్ లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ అంతా పాజ్ లో ఉండిపోతుంది. అలా అయ్యి ఉండొచ్చు. ఆ ఒకవేళ అలా ఎలా అవుతుందండి, మేము నమ్మము అంటే ఇంకో రూల్ ఉంది. ఏంటి అని అంటే, యుద్ధంలో హా వాళ్ళు ఎవరెవరైతే మెయిన్ పర్సన్స్ యుద్ధానికి దగ్గరగా వస్తారు, యుద్ధం చేసుకోవడానికి స్టార్ట్ చేస్తారు, అంటే శంఖం పూరించిన తర్వాత కూడా ఆ యుద్ధానికి వచ్చి వాళ్ళు కొన్ని రూల్స్ మాట్లాడుకుంటారనమాట. సో ఆ రూల్స్ కూడా మనకు మహాభారతంలో 29 సమ్ రూల్స్ ఏమో ఉంటాయి. అందులో వన్ రూల్ ఏంటి అని అంటే, ఆయుధం లేకుండా ఉన్న వాళ్ళు, నిద్రలో ఉంటున్న వాళ్ళ మీదకి యుద్ధం చెయ్యొద్దు. అండ్ రథంలో కూడా పర్టికులర్ పొజిషన్లో ఉన్న వాళ్ళతోనే చెయ్యాలి. సో ఇందాక మనం చూసినట్టయితే అర్జునుడు ఆయుధాలు లేకుండా వెనక్కి వెళ్ళి కూర్చోవడం జరిగింది. సో అలాంటి వాళ్ళపైన యుద్ధం చెయ్యరు, దే విల్ వెయిట్ సమ్ టైం. అదనమాట. సో అందుకే మిగతా చాప్టర్స్ కూడా, మిగతా కంటెంట్ కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఓకే. సో ఈ విధంగా చిన్న చిన్న డౌట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి పట్టుకొని పెద్ద సీన్ క్రియేట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంత అవసరం లేదు. అన్నిటికీ శాస్త్రం ఏదో ఒక దగ్గర ఆన్సర్ చేసి ఉంటుంది. గీతలో అన్ని క్లియర్గా ఏముండవు, బట్ మహాభారతంలో రాసి పెట్టి ఉంటుంది ఇక్కడ ఒక దగ్గర. ఓకే. సో ఇక్కడికి మన ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. రేపు నుంచి సెకండ్ చాప్టర్ మొదలు పెట్టేద్దాం. ఓకే. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ సద్గురునాథ్ महाराज की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. हरि ओम. రేపు 6:45 के क्लास. हरि ओम माता जी। हरि ओम.